కడప జిల్లా పోరుమామిళ్ల జనసేన కార్యకర్త కుటుంబాన్ని ఆదుకుంటాం. జనసేన జిల్లా ఇన్ఛార్జి శుంకర శ్రీనివాసులు, టీడీపీ నాయకులు హరిప్రసాద్, జనసేన కార్యకర్తలు రాళ్లపల్లి ప్రసాద్ కుటుంబానికి జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ అన్ని విధాలా ఆదుకుంటుందని జనసేన జిల్లా ఇన్ఛార్జి శుంకర శ్రీనివాసులు, జిల్లా టీడీపీ నాయకులు హరిప్రసాద్ పేర్కొన్నారు. సోమవారం ప్రసాద్ కుటుంబాన్ని పరామర్శించి ఆయన పార్థివ దేహంపై జనసేన జెండా కప్పి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ బద్వేల్ నియోజకవర్గం పోరుమామిళ్ల మండలానికి చెందిన రాళ్లపల్లి ప్రసాద్ అనే జనసేన పార్టీ కార్యకర్త ఆదివారం కడపలో జరిగిన కాపు, బలజ, తెలగ ఒంటరి ఆత్మీయ సమావేశానికి పోరుమామిళ్ల నుండి మీటింగ్ కి హాజరు కావడం జరిగింది. బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోవడం జరిగిందని, కడప రిమ్స్ తరలించడం కూడా అక్కడే మృతి చెందడం కూడా జరిగిందని చాలా బాధాకరమని అన్నారు. అతని కుటుంబం ఆర్థిక పరిస్థితి కూడా బాగోలేదని స్థానిక నాయకులు తెలిపారని, అధిష్టానం ఆదేశాల మేరకు ప్రసాద్ కుటుంబానికి అండగా ఉండి వారి యొక్క ఇద్దరు పిల్లల చదువు బాధ్యతలు కూడా, వారి కుటుంబ ఆర్థిక పరిస్థితి బాధ్యతలు కూడా తీసుకుని అండగా నిలుస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలోని కూటమి నాయకులు దద్దెం వెంకటేశ్వర్లు, బాసవి రమేష్, తుడిమెళ్ల మురళి, నాగార్జున, సింగంశెట్టి వెంకట సుబ్బయ్య, కోటపాటి వెంకటేశ్వర్లు, అలాగే శీలంశెట్టి లక్ష్మయ్య, నగరి రమణయ్య, ఎక్కులూరి సిద్ధు తదితర నాయకులు పాల్గొన్నారు. ఆయనకి ఎటువంటి అలవాట్లు లేవు, ఏమీ లేవు. మరి ఎందుకు మరి ఆ విధంగా జరిగింది? దేవుడికి ప్రేమ అయిపోయినాడు. అదే కదా మాకు ఎంత ఆశ్చర్యం అంటే, అక్కడ ఒక గంట సేపు పడిపోయినాడు ఆయన. ఎమ్మడి ఎవరు లేరమ్మా. సరే జరిగిపోయిన దాని ముగ్గురం పోయినాము. మనం బస్ స్టాండ్ కాడికి పోతానే మన కూరగాయల ఇండస్ట్రీ ఉన్నారు కదా, ఆయన కారులో వెళ్ళిపోయినాము. ఆయన పోయిన తర్వాత ఇతనికి అంత పాపం ఏది మనం కలవాలని అత్యంత ఎక్కువ. దాంతో ఏం చేసినాడంటే, నేను ఒకసారి తొలగొచ్చి కూడా నా పక్కన నమస్కారం. ఇవాళ జనసేన పార్టీకి బద్వేలు నియోజకవర్గంలో ఒక విషాదకరమైనటువంటి రోజు. ఎందుకంటే మా జన సైనికుడు రాళ్లపల్లి వీరప్రసాద్, ఆయన జనసైనికుడిగా ఎంతో ప్రేమతో, ఎంతో అభిమానంతో మా నాయకుడిని ఒక నాయకుడిగా కొలుస్తూ జనసేన పార్టీకి అంటే ప్రాణం ఇచ్చి నిలబడినటువంటి ఒక కార్యకర్త. అటువంటి కార్యకర్త మొన్న కడపలో ఒక కార్యక్రమంలో పాల్గొని హఠాత్తుగా చనిపోవడం జరిగింది, బ్రెయిన్ హ్యామరేజ్తో. ఇది ఎంతో విషాదకరం, ఎంతో బాధాకరం. వాళ్ళ కుటుంబానికి జనసేన పార్టీ తరఫున, పవన్ కళ్యాణ్ గారి తరఫున వారికి మా సంతాపం తెలుపుతూ, పవన్ కళ్యాణ్ గారి తరఫున ప్రత్యేకంగా ఆయన పంపించిన దూతగా నేను ఇక్కడికి రావడం జరిగింది, జిల్లా అధ్యక్షుడిగా కూడా. ఆ కుటుంబానికి జనసేన పార్టీ అండగా ఉంటుంది. వాళ్ళ పిల్లలు, ఇద్దరు పిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలు. వారి భవిష్యత్తు కోసం జనసేన పార్టీ తప్పకుండా వాళ్ళ పేర్లతో డబ్బు ఫిక్స్డ్ డిపాజిట్ వేసి వాళ్ళ భవిష్యత్తు కోసం, వాళ్ళ చదువుల కోసం జనసేన పార్టీ, జిల్లా జనసేన పార్టీ కూడా అండగా ఉంటుంది. అలాగే వాళ్ళ అమ్మగారు అయినటువంటి వీరప్రసాద్ అమ్మగారు కూడా, ఆమెకు కూడా ఆమె భవిష్యత్తుకి, ఆమె భవిష్యత్తు జీవనానికి కూడా జనసేన పార్టీ అండగా ఉంటుంది. ప్రభుత్వం తరఫున కూడా ఆమెకు రావాల్సినటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా అందేలాగా జనసేన పార్టీ అండగా ఉంటుంది. అలాగే ఇప్పుడు కూడా ఈ కార్యక్రమానికి కావాల్సిన అన్ని ఆర్థిక అవసరాలన్నీ కూడా జనసేన పార్టీ, మిగతా బలియ సంఘం, మిగతా మన జనావళి అందరూ కూడా, వాళ్ళ బంధుమిత్రులు ప్రతి ఒక్కరు కూడా అండగా ఉంటున్నారు. వాళ్ళు భయపడాల్సిన పని లేదు. పోయిన వారిని ఎలాగో తీసుకురాలేము, ఆ లాస్ని ఎవరిని పూడ్చలేరు. కానీ వాళ్ళ కుటుంబానికి ధైర్యాన్ని, మనోధైర్యాన్ని కల్పిస్తూ, వారికి మా యొక్క సంతాపాన్ని తెలియజేస్తూ, వాళ్ళు ధైర్యంగా ఉండాలని, వాళ్ళకి జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ గారు అండగా ఉంటారని, జనసేన పార్టీ జిల్లా పార్టీ, అలాగే బద్వేలు జనసేన పార్టీతో ముఖ్యులైనటువంటి బస్వి రమేష్, అలాగే మా నాయకులైనటువంటి డివి గారు, అలాగే దద్దం నాగార్జున, అలాగే సింగశెట్టి వెంకట సుబ్బయ్య, అలాగే మా పోరుమామిళ్ల నాయకుడు లక్ష్మయ్య, ఇలా ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ప్రతి ఒక్కరు కూడా ఈ కుటుంబానికి అండగా ఉంటామని తెలియజేస్తూ, వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని దేవుని ప్రార్థిస్తూ, జనసేన పార్టీ తరఫున, మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి తరఫున ఇక్కడ మేము అండగా ఉంటామని, ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తాం. ప్రసాద్
వరప్రసాద్ చనిపోవడం చాలా దురదృష్టకరం, బాధాకరం. ఎందుకంటే చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళని చూస్తే చాలా ఆవేదనగా ఉంది. మేము ఒక మంచి పని కోసమని జనసేన మేము అందరం కలిసి ఒక మీటింగ్ పెట్టినాం. దాంట్లో అనుకోకుండా ఆయన బీపీ రేజ్ అయ్యి చనిపోయాడా లేకపోతే ఆ తొక్కిసలాట చనిపోయాడా తెలియదు. ఆయన పడిపోయింటే ఎవరో వేరే విధంగా అందరూ కూడా అనుకుంటా ఉన్నారు. తర్వాత హాస్పిటల్ మేము కూడా పోయాం, హాస్పిటల్ చూసిన తర్వాత అతను బతుకుతాడని డాక్టర్ కూడా నమ్మకంగా చెప్పలేదు. అయినా తిరుపతి పంపించి తిరుపతిలో కూడా న్యూరో హాస్పిటల్ చేర్పి అన్నీ లేదు రూయా హాస్పిటల్ చేర్పించడం జరిగింది. తర్వాత ఆయన దురదృష్టకరంగా జరిగింది. కాబట్టి తెలుగుదేశం పార్టీ తరఫున అయితేనేమి, బల్జీ సంఘం తరఫున అయితేనేమి కూడా మేము కూడా ఆర్థిక సాయం చేశాం. ఇంకా కూడా వాళ్ళ పిల్లలు కూడా మేము తెలుగుదేశం వాళ్ళతో మాట్లాడి ఎన్టీఆర్ స్కూల్స్లో కూడా చేయించడానికి కూడా మేము ప్రయత్నం చేసి వాళ్ళ కుటుంబానికి న్యాయం చేయడానికి బల్జీ సంఘం అంతా కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తుంది.